పలు రకాల రోగాలను ఈ యొక్క అగ్ని అనేటువంటిది మనకు నాశనం చేస్తుంది అని చెప్పారు. అమెరికాలో ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ని ఏమంటారంటే పిల్ కల్చర్ అంటారు. అంటే మందులు తినేటువంటి కల్చర్. ప్రపంచంలో ఉత్పన్నమయ్యేటువంటి మందుల్లో 40% అమెరికానే ఉత్పన్నం చేస్తుంది. ప్రపంచ మార్కెట్లో మందుల వ్యాపారంలో 40% షేర్ మొత్తం అమెరికాకే ఉంది. ప్రపంచంలో అత్యధికంగా మందులు తినేవారు అమెరికా దేశమే అని చెప్పారు. ఎందుకంటే అమెరికాలో అగ్నిహోత్రం లేదు. అందుకే అమెరికన్స్ అన్ని దేశాల కన్నా ఎక్కువ మందులు తింటారంట. దాన్ని మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటున్నాం. కానీ ఆయుర్వేదం వైద్యంలో రకరకాల మందులు ఉన్నాయి. కొన్ని ఏమో డైరెక్ట్ గ్లూకోజ్ నరాలకు ఎక్కిస్తారు, కొన్ని ఏమో పూత పూస్తారు, కొన్ని మందులు నోట్లోకి ఇస్తారు, చూర్ణాలు అంటున్నాము, టాబ్లెట్లు అంటున్నాము, లేహాలు అంటున్నాము, ఇట్లా రకరకాల మందులు ఇస్తున్నాము. కొన్ని మందులు ఏమి ఇస్తారంటే ముక్కుతోటి ఇస్తారు. ముక్కు ద్వారా లోపలికి పీల్చుకునేటువంటి వైద్యం కూడా ఆయుర్వేదంలో ఉంది. ఈ గంజాయి తాగే వాళ్ళు వీళ్ళంతా కూడా చేతి మీద వేసుకుని ముక్కు ద్వారా గంజాయి పీలుస్తూ ఉంటారు. కానీ ఈ ముక్కు ద్వారా పీల్చుకునేటువంటి వైద్యం ఇక్కడ జరుగుతుంది. మన ఈ యొక్క అగ్నిహోత్రంలో వేసేటువంటి సమస్త మూలికలన్నిటినీ కూడా ముక్కు ద్వారా పీల్చుకుంటున్నాం. ఈ పీల్చుకున్నటువంటి పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి వాయువు ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. ఆ వెళ్ళినటువంటి ఆ వాయువు ఆ యొక్క ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలుస్తుంది. అలా కలిసినటువంటి ఆ యొక్క మూలికలు సూక్ష్మీకరించినటువంటి మూలికలు రక్తంలో కలిసి మనిషి యొక్క ఆయుష్ను పెంచడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మనమంతా కూడా ఆయువును గురించి ఎవరు ఆలోచించట్లేదు. వెనకటికి అమ్మమ్మల దగ్గరికి తాతమ్మల దగ్గర పోతే నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బతుకున్నాయన, బాగా బతకండి అని చెప్పి అందరూ అనేవారు. కానీ ఇప్పుడు ఏ ఇంట్లోకి వెళ్ళినా ఏం జాబ్ చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఏ కంపెనీలో పని చేస్తున్నావు, నీకు ఎంత జీతం వస్తుంది, ఇవే అడుగుతున్నారు తప్ప బాగా బతుకు, మంచిగా బతుకు, సల్లగా బతుకు అని చెప్పి ఎవరు అడిగేటువంటి పరిస్థితి ఈరోజు కల్చర్ అనేటువంటిది నాశనం అయిపోయింది. ఆయువు అనే దానికి ముఖ్యం ఇక్కడ లేదు. కేవలం డబ్బు సంపాదన మాత్రమే, భోగం మాత్రమే ఇప్పుడు మనకు ప్రధానంగా మారిపోయింది. కాబట్టి శరీరం అనేటువంటిది చాలా ముఖ్యం. శరీరం ఎంతో విలువైనది. ఒక కాలు ఇరిగిపోతే మనకు 20-30 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 2 కాళ్ళు లెక్కేసుకున్నా కనీసం 50-60 లక్షలు ఉంటాయి. ఆ 2 కాళ్ళు. ఒక చేయి ఇరిగిపోతే 5 లక్షలు ఉంటుంది. 2 చేయిలు లెక్కేసుకున్నా దానికో 20 లక్షలు 2 చేయిలకు. ఇప్పుడు గుండె మార్పిడి చేస్తే 50 లక్షల నుంచి 60 లక్షలు ఖర్చు అవుతుంది. మూత్రపిండాలు మార్పిడి చేస్తే 10 లక్షలు 20 లక్షలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క మూత్రపిండానికి వాళ్ళ బ్లడ్ గ్రూప్ కలిస్తే అమెరికాలో ₹1,00,00,000 కూడా మూత్రపిండం కొనేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ ధనవంతులు, వాళ్ళ మూత్రపిండాలు కావాలి. మొత్తంగా మన శరీరాన్ని లెక్కేసుకుంటే ఒక 3-4 కోట్లు ఉంటుంది ఈ శరీరం. అంతటి విలువైనటువంటిది మానవ శరీరం. ప్రపంచంలో మానవ శరీరం కంటే విలువైనటువంటిది ఏది కూడా ఎక్కడ కూడా లేదు. మరి ఆ శరీరాన్ని రక్షించుకోవడానికి ఒకే ఒక మార్గము, శాశ్వతమైనటువంటి ఉపాయం ఏదైనా ఉంది అంటే అది కేవలము అగ్నిహోత్రం మాత్రమే. కాబట్టి అగ్నిహోత్రం తగ్గిపోయింది మన దేశంలో, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా. అందుకే అగ్నిహోత్రం లేకపోవడం వల్ల ప్రపంచమంతా కూడా ఈరోజు మందులు తయారు చేస్తున్నారు, మందులు తింటూ ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక వ్యాక్సిన్లు ఉత్పన్నం చేసేటువంటి దేశం భారతదేశమే. వ్యాక్సిన్లో 40% వాటా భారతదేశానికే ఉంది. అందుకే భారతదేశాన్ని ఇప్పుడు వ్యాక్సిన్ల హబ్ అంటున్నారు. మీరు ఇక్కడ షామీర్పేట నుంచి దూరం వెళ్తే అక్కడ జీలోమ్ వ్యాలీ టైపు ఉంది. ఆడ మొత్తం వ్యాక్సిన్లే ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే ప్రపంచానికి ఈరోజు వ్యాక్సిన్లు తయారు చేసి భారతదేశం సరఫరా చేస్తుంది. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా వ్యాక్సిన్లు ఉత్పన్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మనం యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళం. ఈ వ్యాక్సిన్లు, మెడిసిన్లు, మందులు ఇవేమి కూడా మనకు అవసరం ఉండేవి కావు. అగ్నిహోత్రం మానేసాము, అడ్డగోలుగా తినడం మొదలు పెట్టాము. ఎవరైతే అతిగా భోజనం చేస్తాడో వాడు త్వరగా చేస్తాడు. మొన్న ఒక వీడియో చూస్తున్నాను, బాబా రామ్దేవ్ చెప్తున్నాడు, చావల్ రోటీ కావో జల్దీ ఊపర్ జావో. అంటే ఎవడైతే రోజు ఎక్కువ అన్నం తింటాడో, ఎక్కువ చపాతీలు తింటాడో వాడు తొందర పైకి పోతాడంట. ఎందుకంటే ఎక్కువ రసాయనాలు కలిపి ఉత్పన్నం చేస్తున్నాడు. ఆ ఆహారాన్ని నిరంతరం ఎవడైతే తింటాడో వాడు తొందరగా టపా కట్టేస్తాడు, తొందరగా రోగిష్ఠ అవుతాడు. కాబట్టి మన దేశంలో ఆరోగ్యాన్ని చాలా చూసుకునేటువంటి వారు, ఏ రోగం వచ్చినా దానికి పథ్యం చేసేటువంటి వారు. కాబట్టి
పథ్యం లేని మందు, సత్యం లేని జీవితం రెండు కూడా పనికి రాకుండా పోతాయి. ఇద్దరు కూడా తొందరగా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి మన దేశంలో సత్యాన్ని చెప్పేవారు, పథ్యాన్ని పాటించేటువంటి వారు. అలా చేయడం వల్ల మనకు ఎక్కువగా ఈ యొక్క రోగాలు రొచ్చులు వచ్చేటువంటివి కావు. కాబట్టి శరీరం దేనికోసం అంటే ధర్మాన్ని సాధించడం కోసమే శరీరం. అర్థాన్ని సాధించడం శరీరం యొక్క పరమ లక్ష్యం కాదు. ధర్మాన్ని సాధించుకోవాలి ఈ యొక్క శరీరంతో. ఎందుకంటే భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, అది ధర్మంతోనే నడుస్తుంది. ధర్మకార్యాలు చేస్తేనే ఈ శరీరం నడుస్తుంది. శరీరంలో ప్రతిరోజు ఆల్కహాల్ పోయండి, ఆ శరీరం ఏదో ఒక రోజు కూలిపోతుంది. శరీరం ప్రతిరోజు మాంసాహారం పెట్టండి, శరీరం తొందరగా రోగగ్రస్తం అయిపోతుంది. అంటే అమెరికన్స్ ప్రతిరోజు కూడా మాంసాహారం తింటారు కాబట్టి వాళ్ళంతా కూడా చాలా ఎక్కువ మంది రోగగ్రస్తులు అవుతారు. మాంసము, మద్యము ఈ శరీరాన్ని నాశనం చేసేటువంటి రెండు ప్రధానమైనటువంటి శత్రువులు. ఎందుకు అంటే మాంసము, మద్యము రెండు కూడా ధర్మానికి వ్యతిరేకమైనటువంటివి. భగవంతుడు మాంసాన్ని, మద్యాన్ని సేవించడానికి ఈ శరీరాన్ని తయారు చేయలేదు. ధర్మాన్ని ఆచరించడానికి, ధర్మయుక్తమైనటువంటి జీవితాన్ని గడపడానికే భగవంతుడు ఈ యొక్క శరీరాన్ని తయారు చేశాడు. కాబట్టి దాంతో ధర్మకార్యాలు చేయాలి, ధార్మికమైనటువంటి జీవితం గడపాలి. అది ఈ యొక్క మానవ శరీరం యొక్క ఉద్దేశం. కాబట్టి అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది ఈ యొక్క అగ్నిహోత్ర కార్యము. ఈ యొక్క అగ్నిహోత్రం నిరంతరము చేసి మన జీవితాన్ని సుభిక్షం చేసుకోవాలి, ఐశ్వర్య సంపన్నం చేసుకోవాలి. మనిషి సంపాదించిన దాని యొక్క ప్రయోజనం ఏమైనా ఉంది అంటే ఆ యొక్క డబ్బును అగ్నిహోత్రానికి ఖర్చు చేయడమే. అంతకు మించి ఈ ప్రపంచంలో వేరొక ప్రయోజనం ఏది కూడా లేదు. కాబట్టి జంతువులన్నిటికీ కూడా కాళ్ళే ఇచ్చాడు, చేతులు ఏ జంతువు కూడా లేవండి. మనిషికి మాత్రమే చేతులు ఉన్నాయి. ఆ చేతుల యొక్క ప్రయోజనము దానానికి, ధర్మానికి ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో అప్పుడే మన మానవ జీవితం యొక్క సార్థకత అనేటువంటిది లభిస్తుంది ఈ యొక్క మానవ జీవితానికి. కాబట్టి మీరంతా కూడా నిరంతరము దానము, ధర్మము, అగ్నిహోత్రము చేస్తూ మన యొక్క జీవితాన్ని సుభిక్షంగా, అష్టైశ్వర్య సంపన్నంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.